ఈయనకేదో ఇక పార్టీ బాధ్యతలన్నీ ఈయనకి ఇచ్చినట్టు ఈయన చోరులు ఏదో ఎలివేషన్లు ఇవ్వడం. ఇక్కడ ఇక కృష్ణా జలాలపై చర్చ భారం అంతా ఆయనపైనే. ఒక్కరోజే సభకు హాజరైన బీఆర్ఎస్ చీఫ్ తోలు తీస్తానంటూ హెచ్చరించి కీలక సమయంలో కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధమైన. నాకు అర్థం కాదు, మీరు ఏం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే ఏం లాభం? ఇప్పుడు ఈ పెద్ద ఇంజనీరే రాకపోయా, నాటకాలు ఆడుతురా, తమాషాలు చేస్తురా, బొక్కలు ఇస్తా అన్నాడు కేసీఆర్ బాబు కూడా. ఒక్కొక్క తోలు తీసి రా తుణకలు అయితే నా కొడుక 6 తుణకలు చేస్తానన్నాడు కేసీఆర్ బాబు. ఆయనతో పత్తకు లేకుండా పోయి మళ్ళీ ఫామ్ హౌస్లో అనుకుంటు. మీ హెడ్డే ఆయన మేధస్సునంతా రంగరించి, ఆయన చెమట చుక్కలు దారపోసి, ఆయన మెదర్లకెళ్ళి ఉద్భవించిన ప్రాజెక్టులు, ఆయన డిజైన్ చేసిన ప్రాజెక్టులలో అవినీతి జరిగిందంటేనేమో ఫస్ట్ ఏమో ఎలివేషన్లు ఏమో పాజిటివ్ వచ్చిన ఎలివేషన్లు ఏమో కేసీఆర్ బాపే, నెగిటివ్ ఆరోపణలు వస్తేనేమో అధికారులు చేసిరని దోషేసే. కనీసం ఇప్పుడన్నా అసెంబ్లీకి వచ్చి మాట్లాడతాడేమంటే మాట్లాడే. దాదాపు 87 లక్షల పైచిలకు జీతం తీసుకున్నాడు ఇప్పటికే కేసీఆర్ బాబు అసెంబ్లీకి రాకుండానే. కేవలం జీతం మీద కడియెత్తురు అని అప్పుడప్పుడు అసెంబ్లీకి వచ్చిపోతుండు, అంతే, అంతకు మించలేదు. అటు అసెంబ్లీ నియోజకవర్గంలో తిరగవు, ఇటు అసెంబ్లీకి రావు, ఏమున్నా ఫామ్ హౌస్ టు నందినగర్ నివాసం అంటూ అదేది బీఆర్ఎస్ పార్టీ భవన్ లేకపోతే హాస్పిటల్, ఇంతకు మించలేదు. ఇక మమ్మల్ని ఇద్దరిని ఎదుర్కొని సారు, మా కేసీఆర్ బాబు ఎందుకు మీకు, మమ్మల్ని ఇద్దరిని ఎదుర్కొని చాలు అని చెప్పేసి కేటీఆర్ హరీష్ రావు మస్తు నరికిరు. తర్వాత కొన్ని రోజులకి వీళ్ళ వాళ్ళు అయితలేదని అనిపించిన తర్వాత ఇక పులి సింహం వస్తుంది అన్నారు, మళ్ళీ వస్తుందేమో అని వాళ్ళు ఆశపడ్డారు. ఆ పులి ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయేసరికి ఇప్పుడు మళ్ళా వాళ్ళే దిక్కయ్యారు. అండ్ ఇక్కడ మీరు ఒకటి గమనించురి, ఈయనకి ఏమిచ్చారు, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావే, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావే, ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారే. ఇక కవితారావు గారి సంగతి ఇక మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రావు 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 తెలంగాణ ప్రజలకి ఏమీ రావు.